అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లెట్స్ ఎడిఫై. ఇది నా ఛానల్లో మొదటి వీడియో. ఈరోజు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇందులో టీచింగ్ స్టాఫ్ కోసం సెలక్షన్ ఎగ్జామ్ పెడతామని చెప్పేసి ట్రైబల్ మినిస్ట్రీ వాళ్ళు ఆల్రెడీ ఒక 5 డేస్ బ్యాకే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బుక్లెట్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకి ఇదొక మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్లో 117 పోస్టులు, తెలంగాణలో 262 పోస్టులు ఈ ఈఎంఆర్ఎస్ టీచింగ్ స్టాఫ్కి సెలక్షన్కి ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేను వీడియో రూపంలో చేయడం జరిగింది. ఒకసారి చూసినట్లయితే సో ఇది మీరు చూస్తున్న బుక్లెట్స్, ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ఆఫ్ ఈఎంఆర్ఎస్ టీచర్స్. ఇందులో ఈ రోజు నుంచి 1 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు ఆన్లైన్ సబ్మిషన్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ అండ్ టీజీటీ పోస్టులు ఉన్నాయి. ఏపీలో వచ్చేసి పీజీటీ పోస్టులు ఏం లేవు, బట్ తెలంగాణలో మా పీజీటీ అండ్ టీజీటీ ప్రిన్సిపల్స్ అండ్ వైస్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసినట్లయితే 1 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు ఉంది. ఫీజు కూడా 1 మే వరకు అంటే 1150 వరకు కట్టుకోవచ్చు. ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్కి అయితేనేమో 2000 రూపీస్, పీజీటీ టీజీటీలకి 1500 రూపీస్. ఓకేనా. కరెక్షన్స్ తర్వాత అడ్మిట్ డౌన్లోడ్ ఎప్పుడు అనేది తర్వాత నోటిఫై చేస్తామన్నారు. ఎగ్జామినేషన్ వచ్చేసి లాస్ట్ వీక్ ఆఫ్ మే. సో అప్రాక్సిమేట్లీ మీకు ఒక 45 to 50 డేస్ ఉంది, లేదా ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో అయ్యేదంటే 60 డేస్ టైం వస్తుంది. ఎగ్జామ్ టైం వచ్చేసి 180 నిమిషాలు అంటే 3 గంటలు. ఇది సిబిటి అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఆన్లైన్ టెస్ట్ ఇది. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి ఇది https://recruitment.nta.nic.in/webinfo-emrs recruitment. ఈ వెబ్సైట్లో కనుక చూసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ఉంటుంది, అప్లై ఆన్లైన్ లింక్ కూడా ఉంటుంది. ఓకే, నేను మీకు ఇది చూపిస్తాను చూడండి. ఇదంతా ఇంట్రడక్షన్ ఈఎంఆర్ఎస్ది. ఇక సెలక్షన్ ప్రొసీజర్లో ముందు చూస్తే లెవెల్ ఆఫ్ పే చూడండి. ప్రిన్సిపాల్స్కి లెవెల్ 12 పేమెంట్ ఉంది, 78,800 నుంచి 2,09,200 వరకు ఉంది హైయెస్ట్ గ్రేడ్ పే వచ్చేసి. సో వైస్ ప్రిన్సిపాల్స్కి లెవెల్ 10 56,100 నుంచి 1,77,500 వరకు. ఇక పీజీటీలలో ఇంగ్లీషు, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టీచర్స్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీళ్ళకి స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 47,600 నుంచి ఉంది. టీజీటీలో ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే తెలుగు అనేది మన దగ్గర ఉంటుంది పాసిబిలిటీ. సో ఇది నేషనల్ లెవెల్ కాబట్టి వీ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ సబ్జెక్ట్ హియర్. ఇకపోతే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సబ్జెక్టు సిబిటి నేను ఆల్రెడీ చెప్పాను, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో క్వశ్చన్ పేపర్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుందండి. ప్రిన్సిపల్స్కి వచ్చేసి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూడండి. జనరల్ ఇంగ్లీష్కి 10 మార్కులు, హిందీకి 10 మార్కులు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 10 మార్కులు, లాజికల్ రీజనింగ్కి 10 మార్కులు, కంప్యూటర్ లిటరసీకి 10 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్కి 10 మార్కులు. ఇక అకాడమిక్ సబ్జెక్ట్ వైజ్ ఏమైనా అకాడమిక్ సంబంధించి, ఎందుకంటే ప్రిన్సిపాల్స్ కాబట్టి వాళ్ళకి అకాడమిక్ సంబంధించి ఒక 30 మార్కులు, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్కి 70 మార్క్స్ ఉంటుంది. ఇందులో ప్రిన్సిపాల్స్కి, వైస్ ప్రిన్సిపాల్స్కి, పీజీటీస్కి ఇంటర్వ్యూ ఉంటుందండి. ఓకే, ఇంటర్వ్యూ ఉంటుంది. వీళ్ళకి 160 మార్క్స్ ఏమో ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత 40 మార్కులేమో పర్సనాలిటీ అండ్ ఇంటర్వ్యూ టెస్ట్ ఉంటుంది, 40 మార్కులు. ఓకేనా. సో ఇక్కడ పీజీటీస్ చూసుకోవచ్చు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 10, జనరల్ ఇంగ్లీష్కి 10, హిందీకి 10, అనలిటికల్ ఎబిలిటీకి 10, న్యూమరికల్ ఎబిలిటీకి 10, కంప్యూటర్ లిటరసీకి 5 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్ అండ్ పెడగోజీ ఉంటుంది 20 మార్కులు. ఈ కన్సర్న్డ్ పీజీటీకి సంబంధించిన సబ్జెక్ట్ నాలెడ్జ్ 80 మార్క్స్ ఉంటుంది. ప్రతి దానిలో చూడండి 1 మార్కు కరెక్ట్ ఆన్సర్కి లేదా 1/4 మార్క్స్ ఏమో ఇన్కరెక్ట్ ఆన్సర్కి డిడక్షన్ ఉంటుంది. టీజీటీసీకి వచ్చేసి వీళ్ళకి ఇంటర్వ్యూ ఉండదు, 180 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. ఇందులో కూడా 1 మార్క్ కరెక్ట్ ఆన్సర్కి, 0.25 మార్క్స్ ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్కి 10, హిందీకి 10, జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 10,
అనలిటికల్ ఎబిలిటీకి 15 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీకి 10 మార్కులు, కంప్యూటర్ లిటరసీకి 5 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్ పెడగోజుకి 20 మార్కులు, సబ్జెక్ట్ నాలెడ్జ్కి వీళ్ళకి 100 మార్క్స్ ఉంటాయి. ఓకేనా. దీనికి సంబంధించిన సిలబస్ కూడా మీరు ఈ లింక్లో అపెండిక్స్ 1లో లేదా అపెండిక్స్ 1లో చూడవచ్చు. అడ్మిట్ కార్డు వచ్చినప్పుడు మీకు మొబైల్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాని ప్రకారం చూసుకోవచ్చు. ఇది మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ మీరు ఆల్రెడీ 1.5 అవర్స్ బిఫోర్ ఉండాలండి సెంటర్ దగ్గర. ఓకేనా. 8:30 నుంచి 8:50 మధ్యలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడతాయి. ఓకే. 8:50కి మిమ్మల్ని లాగిన్ చేస్తారు. 9 o'clockకి షార్ప్గా మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ షిఫ్ట్ వాళ్ళైతే 2 గంటలకే ఉండాలి, 1 అవర్ బిఫోర్ ఉండాలి. ఓకే. 3 o'clockకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 2:50కి లాగిన్ అవుతారు, ఇన్స్ట్రక్షన్స్ చదువుకోమని చెప్తారు. 3కి షార్ప్గా టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇకపోతే మన ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూసినట్లయితే ప్రిన్సిపాల్స్కి వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఉండాలండి కంపల్సరీగా, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, బీఎడ్ ఉండాలి, ఖచ్చితంగా హిందీ మరియు ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ చేసిన ప్రొఫిషియన్సీ ఉండాలి. ఎవరైతే గవర్నమెంట్, సెమీ గవర్నమెంటు లేదా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సిబిఎస్ఈ అఫిలియేటెడ్ సీనియర్ సెకండరీ స్కూల్స్లో పనిచేసిన వాళ్ళు, ఇంటర్ కాలేజ్లో పనిచేసిన వాళ్ళు, అంటే హోల్డింగ్ అనాలోగస్ పోస్ట్ అంటే యాజ్ ఎ ప్రిన్సిపాల్గా, లేదా 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, టీచింగ్ ఎక్స్పీరియన్స్, వైస్ ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీగా లేదా ప్రిన్సిపాల్గా ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇందులో రికగ్నైజ్డ్ హై స్కూల్లో కానివ్వండి, హై స్కూల్ సెకండరీ స్కూల్స్లో కానివ్వండి, హయ్యర్ సెకండరీ స్కూల్స్లో కానివ్వండి, సీనియర్ సెకండరీ స్కూల్స్లో కానివ్వండి, ఇంటర్మీడియట్ కాలేజ్లో కానివ్వండి. వీళ్ళకి ఏజ్ వచ్చేసి 50 yearsకు దాటుద్దండి. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రిలాక్సేషన్ ఉంటుంది, బీసీ వాళ్ళకి కూడా రిలాక్సేషన్ ఉంటుంది, 3 years రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనా. అది కింద మనం చూద్దాం. వైస్ ప్రిన్సిపాల్స్కి వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 45 years అండి ఓసీ వాళ్ళకి, రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఓకేనా. వీళ్ళకి మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, బీఎడ్ ఉండాలి, హిందీ మరియు ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయగలిగే ప్రొఫిషియన్సీ ఉండాలి, లేదంటే మరియు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలండి. పీజీటీగా పనిచేసిన లేదా లెక్చరర్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో కానీ, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో కానీ, లేదా ఆటోనామస్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఉండాలి. ఇందులో డిజైరబుల్ అడిగాడండి 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్లీ రెసిడెన్షియల్ స్కూల్స్. ఎందుకంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటివి రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి ఫుల్లీ రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను ముందు ప్రిఫర్ తీసుకుంటారు. నెక్స్ట్ పీజీటీ కనుక చూసినట్లయితే ఏజ్ మ్యాక్సిమం అందరికీ కేవీఎస్లో కానివ్వండి, ఎన్విఎస్లో కానివ్వండి, ఈఎంఆర్ఎస్లో కానివ్వండి 40 years ఉంటుంది. ఓకేనా. బీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇస్తారు. వీళ్ళ ఎలిజిబిలిటీ వచ్చేసి 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఉంటాయి, రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ అని ఉంటాయి ఎన్సీఆర్టీ వాళ్ళవి. అందులో తీసుకుంటేనేమో 50% ఉండాలి, ఎందుకంటే అందులో డైరెక్ట్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే బీఎడ్ విత్ డిగ్రీ విత్ బీఎడ్ కోర్స్ ఉంటుంది. అట్లా చేసిన పీజీ కూడా ఉంటుంది, అట్లా ఉంటుంది. లేదంటే మన దగ్గర వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్సి తర్వాత బీఎడ్ చేసిన వాళ్ళు కానీ, ఎంఏ తర్వాత బీఎడ్ చేసిన వాళ్ళు కానీ, లేదా డిగ్రీ తర్వాత బీఎడ్ చేసిన తర్వాత పీజీ చేసిన వాళ్ళు కానీ ఉంటారు. కాబట్టి మాస్టర్స్ డిగ్రీ ఉండాలి 50%. తర్వాత ఏ సబ్జెక్ట్లో అయితే ఏ సబ్జెక్టు టీచర్ అయితే ఆ సబ్జెక్ట్లో ఉండాలి. పీజీటీ ఇంగ్లీష్కి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచరు. పీజీటీ హిందీ వాళ్ళకు హిందీ ఆర్ సంస్కృత్ విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండాలండి. 3 సంవత్సరాలు హిందీ ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండాలి. పీజీటీ మ్యాథమెటిక్స్లో అయితే మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ చేసి ఉండాలి పీజీటీ ఫిజిక్స్లో ఫిజిక్స్ ఆర్ అప్లైడ్ ఫిజిక్స్ ఆర్ న్యూక్లియర్ ఫిజిక్స్ చేసి ఉండాలి. పీజీటీ కెమిస్ట్రీలో ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు. పీజీటీ బయాలజీలో బాటనీ, జువాలజీ, లైఫ్ సైన్సెస్ ఆర్ బయోసైన్సెస్ ఆర్ జెనెటిక్స్ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ మాలిక్యులర్ బయోటెక్నాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ. ఇవన్నీ పీజీలో ఏదో ఒక సబ్జెక్ట్లో పీజీ చేసి ఉండాలి. బట్ డిగ్రీలో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బాటనీ అండ్ జువాలజీ చదివి ఉండాలి. కొంతమంది బీటీబీసీ చదివిన వాళ్ళు ఉంటారు, లేదా ఎంబీసీ చదివిన వాళ్ళు ఉంటారు. ఎంబీబీసీ మైక్రోబయాలజీ బాటనీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కానీ, బయోటెక్నాలజీ బాటనీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కానీ, లేదంటే జెనెటిక్స్ బాటనీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కానీ, బయోటెక్నాలజీ జెనెటిక్స్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కానీ వీళ్ళు ఉంటారు. వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి దీనికి. పీజీటీ హిస్టరీలో ఎంఏ హిస్టరీ, పీజీటీ జాగ్రఫీ ఎంఏ జాగ్రఫీ, పీజీటీ కామర్స్కి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ ఉండాలి, లేదా
హోల్డర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఎంకామ్ ఇన్ అప్లైడ్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్ షెల్ నాట్ బి ఎలిజిబుల్ అని ఇచ్చిండు. అంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ చేసినప్పటికీ ఎంకామ్లో అప్లైడ్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. పీజీటీ ఎకనామిక్స్లో ఎకనామిక్స్ లేదా అప్లైడ్ ఎకనామిక్స్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్ వాళ్ళు ఎలిజిబుల్. పీజీటీ ఐటీ అండి, బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు లేదా ఐటీ చేసిన వాళ్ళు లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అంటే ఎంసీఏ చేసిన వాళ్ళు కానివ్వండి, మాస్టర్స్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, ఐటీ చేసిన వాళ్ళు, ఎంటెక్లో కంప్యూటర్ అప్లికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు, ఓకేనా. ఇవన్నిటితో పాటు ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఈ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. వీటితో పాటు బీఎడ్ ఉండాలండి, ఓకేనా, బీఎడ్ ఉండాలి. నెక్స్ట్ హిందీ మరియు ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయగలిగే ప్రొఫిషియన్సీ ఉండాలి, ఓకేనా. వీళ్ళకి సీటెట్ కానీ టెట్ కానీ అడగలేదండి పీజీటీ వాళ్ళకి, అది అవసరం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి టీజీటీలో చూసినట్లయితే మన దగ్గర వాళ్ళ గురించి చూస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలండి 50%తో, ఓకేనా. కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్లో ఉండాలి. టీజీటీ హిందీ చూసినట్లయితే హిందీ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఆల్ 3 years. టీజీటీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద 3 years. టీజీటీ సోషల్ స్టడీస్ తీసుకున్నట్లయితే హిస్టరీ, జోగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ వీటిలో ఏదైనా 2 సబ్జెక్టులు ఉండాలండి. వీటిలో కంపల్సరీగా ఒకటి హిస్టరీ లేదా జోగ్రఫీ అయి ఉండాలి. టీజీటీ మ్యాథ్స్ ఏదుంటే మ్యాథమెటిక్స్ యాజ్ ఎ మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి గ్రాడ్యుయేషన్ లెవెల్లో, ఓకే. తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, కామర్స్ అండ్ స్టాటిస్టిక్స్లో ఒక సబ్జెక్టు సెకండ్ సబ్జెక్టుగా ఉండాలి. టీజీటీ సైన్స్ వాళ్ళకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్లో బీఎస్సీ ఉంటుంది కదండి, బీఎస్సీలో బీజెడ్సీ కానివ్వండి లేదా బీటీబీసీ కానివ్వండి, ఎంబీబీసీ కానివ్వండి, ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీలో 2 సబ్జెక్టులు ఉండాలి. అంటే బాటనీ కెమిస్ట్రీ అని ఉండాలి, లేదా జువాలజీ కెమిస్ట్రీ అని ఉండాలి, లేదా బాటనీ జువాలజీ అని ఉండాలి. వీటన్నిటితో పాటు బీఎడ్ ఉండాలి. ఎస్టెట్ అంటే స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, మన దగ్గర టెట్ అదైనా ఉండాలి, లేదా సీటెట్లో పేపర్ 2 క్వాలిఫై ఉండాలి. అట్లనే హిందీ మరియు ఇంగ్లీష్ మీడియంలో ప్రొఫిషియన్సీ ఉండాలి, ఓకేనా. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఏప్రిల్ 2021కి బార్డర్ లైన్గా తీసుకుంటారండి. అంటే ఆ డేట్ వరకు మీకు ఆ ఏజ్ ఉండాలి, ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసండి ఇక రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అండి, ఓబీసీ వాళ్ళకి 3 years. ఓబీసీ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఓబీసీ సర్టిఫికేట్ దగ్గర ఉంచుకోండి, ఓకేనా. ఇది ఇవ్వండి. తర్వాత మనం ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే పోస్టుల సంఖ్య చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 117 వేకెన్సీస్ ఉన్నాయండి. ప్రిన్సిపాల్స్ 14, వైస్ ప్రిన్సిపాల్స్ 6, ఓకే. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ నేను ఇంతకుముందే చెప్పాను లేవు. ట్రైన్డ్ టీజీటీస్కి మాత్రం 97 పోస్టులు ఉన్నాయండి. తర్వాత తెలంగాణలో చూసినట్లయితే ప్రిన్సిపల్స్ 11 ఉన్నాయండి, వైస్ ప్రిన్సిపల్స్ 6, పీజీటీలు 77 ఉన్నాయండి, అట్లనే టీజీటీలు 168 ఉన్నాయి. టోటల్ పొజిషన్స్ వచ్చేసి 262 ఉన్నాయి. ఇక తెలంగాణలో పర్టికులర్గా తెలంగాణలో మీరు సబ్జెక్ట్ వైజ్ కేటగిరీ వైజ్ కనుక చూసినట్లయితే ప్రిన్సిపల్స్ వచ్చేసి 11 పోస్టులు ఉన్నాయండి. అందులో అన్రిజర్వ్డ్ 5 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకి 2 ఉన్నాయి. ఇక రిజర్వేషన్ ఫర్ ఉమెన్ కూడా ఉన్నాయండి అవుట్ ఆఫ్ టోటల్ వేకెన్సీ. ఇందులో అవి కూడా మీరు చూసుకోవచ్చు. వైస్ ప్రిన్సిపాల్స్కి వచ్చేసి 6 ఉన్నాయండి. ఇందులో అన్రిజర్వ్డ్ 3, ఎస్సీ వాళ్ళకు 1 ఉంది, ఓబీసీ వాళ్ళకు 1 ఉంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇవి సబ్జెక్ట్ వైజ్ అండి. ఇంగ్లీష్లో 7, హిందీలో 7, ఇవి పీజీటీలో. ఫిజిక్స్కి 7 ఉన్నాయి, కెమిస్ట్రీకి కూడా 7 ఉన్నాయి, మ్యాథ్స్కి 7, ఎకనామిక్స్కి 7, బయాలజీ 7, హిస్టరీ 7, జాగ్రఫీ 7, కామర్స్ కూడా 7 ఉన్నాయి, ఐటీకి కూడా 7 ఉన్నాయి. ఇక టీజీటీ తీసుకున్నట్లయితే మంచి ఛాన్స్ అండి. ఇది మొత్తం 262 పోస్టులో టీజీటీస్కి చాలా ఉన్నాయి. 34 ఇంగ్లీష్లోను, 32 హిందీలో, మ్యాథ్స్లో 34 ఉన్నాయి, సైన్స్లో 34, సోషల్లో 34 ఉన్నాయి. సో యాజ్ ఐ సెడ్ లాస్ట్ డేట్ వచ్చేసి 30th of April అండి, ఓకేనా. 1st of Mayలో మీకు ట్రాన్సాక్షన్ అయిపోయి ఉండాలి. ఫీజు వచ్చేసి 2000 ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్స్కి, పీజీటీ టీజీటీకి 1500 రూపీస్ ఉంటుంది, ఓకేనా. సో ఇదొక మంచి సువర్ణ అవకాశం అండి. 379 పోస్టులు. మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. దీనికి సంబంధించి మీకు 45 to 50 days మీరు సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా
ట్రై చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ అండి.